విశాలమైన ప్రపంచంలో మనకు సుస్సు రాకపోయినా పోయించే శక్తి దయ్యాలకే ఉంది. కానీ అవే ఈ రోజు రోజుకి మన దయ్యాలు బోస్ కనిపించకుండా పోతున్నారు. అసలు ఏం జరుగుతా ఉంది ఈడ? ఒరే బాబు, నువ్వు కొంచెం అట్లా తిరిగి మాట్లాడరా. అయ్యో నేను తిరిగితే పెద్దలు కూడా సుస్సులు పోసుకుంటారు. మళ్ళీ అదో క్లీనింగ్ బొక్కనా? అసలు ఏం జరుగుతా ఉంది మన దయ్యాలకి? అది చూడాలంటే మనం వీడియో చూడాలా? నో, ఇట్స్ ఫాల్స్. మేము గురువుని కలవాలా? ఏమి గురువుగారి ముక్కు ఏడిపోయిందని ఆలోచిస్తున్నారా? కరోనా వచ్చినప్పుడు గురువుగారు అమ్మేస్తున్నారండి ముక్కు. ఏ ముక్కు లేకపోతే వీడియో తీయకూడదు. మీరు చూడండి గమ్నే. ఏందిరా దయ్యము, మంచి నల్లగా ఉన్నావు, ఏం స్నానం చేయలేదా? అయ్యో షట్ గురువు, నేను సర్ఫెక్సెల్ వేసిన అంతే గురువు. రోజుకి మా ఆత్మలు కనిపించకుండా పోతా ఉన్నాయి గురువు. దీనికి పరిష్కారం మీ దగ్గర నుంచి తెలుసుకోనికి వచ్చిన. నాకు అంతా తెలుసు. వాని పేరు రాకాష్. అసలు ఏం జరిగిందంటే, అంటే వన్ కాపీకి మా వల్ల కాదా? మీకు ఖచ్చితంగా ఒక మనిషి సహాయం కావాలా? అలాంటి మనిషి ఎవడుంటాడు? ఒకడున్నాడు, వాని పేరు బాల్ పీక్. వానికి వెళ్ళి కలు. సరే గురు, స్పీడ్ గా వెళ్ళి స్పీడ్ గా వచ్చేస్తా. Itu lagi ఎవరు ఎవరు అడుగుతా ఉన్నాను కదా, చెప్పండి. అడుగుతా ఉండేది మీకే రా, పక్కింటి రా కాదు. చెప్పండి రా, ఎవడురా మీరు? నీకు ఏం కావాలో ముందుకొచ్చి మాట్లాడు. యో డాంకీ, నీకు మనుషులంటే భయం లేదా? నీకు ఏమో సహాయం కావాలనిపిస్తా ఉంది. నువ్వు ముందుకొచ్చి మాట్లాడి నాకు చెప్పు. ఏమో నన్ను చూసి నువ్వు పోసుకోవు కదా. రోజుకి దయ్యాలు కనిపించకుండా పోతా ఉన్నాయి. గురువుగారు మీ దగ్గర పోండి అని చెప్పినారు. అందుకే మేము ఇక్కడికి వచ్చినాం. నాకు తెలుసు మీ సమస్య. మీకు రాకాష్ అనేవాడు మీకు ఇబ్బంది పెడుతున్నాడని, అది నాకు తెలుసు. ఎలాగైనా మా దయ్యాల్ని కాపాడాల్సింది మీరే. మీ ముందు నేనున్నా. ఫస్ట్ నేను గురువు గారికి కలిసేసి మళ్ళీ నా పని నేను చేస్తా. మీకు ఇందులో ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేస్తాం. అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరుగుతా ఉంది మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు ఇంకా ఆగాల్సిందే పట్టు కోసం. అప్పుడు మనం బాగా చేసి చూపిస్తాం.